సింగరేణి మైనింగ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సింగరేణి మైనింగ్ చేస్తామని ముందుకొస్తే బీఆర్ఎస్ బెదిరించిందని, తాము మైనింగ్ చేయబోమని బలవంతంగా లెటర్ ఇప్పించారని తెలిపారు. అలాగే ప్రైవేట్ సంస్థలకు వెళ్లేలా గతంలో బీఆర్ఎస్ వ్యవహరించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంతాను కొనసాగిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి బొగ్గు క్వాలిటీ కూడా తగ్గిపోయిందని, ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు సింగరేణి బొగ్గును వద్దు అనుకుంటున్నాయని తెలిపారు. అలాగే సింగరేణి సంస్థ ఉనికి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుమారు 136 సంవత్సరాల చరిత్ర మనకు స్వాతంత్రం ముందు నుంచే ఈ యొక్క సింగరేణి బొగ్గు గని ప్రారంభమైంది. గతంలో కూడా బొగ్గు ఉత్పత్తిలో కూడా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ సింగరేణి అనేక రకాలుగా కీలక పాత్ర పోషించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇటీవల తెలంగాణ చివరి దశ ఉద్యమంలో కూడా సింగరేణి కీలక పాత్ర పోషించింది. సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మె చేసి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రధాన పాత్ర పోషించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అంతవరకు లాభాల బాటలో ఉన్నటువంటి సింగరేణి క్రమంగా అనేక రకాల ఇబ్బందుల్లో, అనేక రకాల సమస్యల్లో ఈరోజు పేరుకపోయింది. ఈ సంస్థలో 51% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, 49% కేంద్ర ప్రభుత్వానికి వాటాలున్నాయి.